హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 29. ఈరోజు నేను ఈ జర్నీలో ఉన్న పొజిషన్ చూస్తే నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది. లైఫ్లో మనం స్ట్రాంగ్ అవ్వాలంటే బాడీ స్ట్రెంగ్త్ ఒక్కటే సరిపోదు, మైండ్ స్ట్రెంగ్త్ కూడా కావాలి. అందుకే నేను హనుమాన్ మాల వేసుకొని కూడా నా 100 డేస్ జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఇది ఒకటి సింపుల్ ఫిట్నెస్ ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది నా డిసిప్లిన్ టెస్ట్. ప్రతిరోజు ఎర్లీగా లేవాలి, పూజ చేసుకోవాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, ఫుడ్ కంట్రోల్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ కంప్లీట్ చేయాలి. కొన్ని రోజులు బాడీ టైర్డ్ అనిపిస్తుంది ఖచ్చితంగా, కొన్ని రోజులు మైండ్ కూడా చెప్తుంది స్కిప్ చేయి, ఈరోజు వద్దు స్కిప్ చేయి అని. కానీ అక్కడే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. మనం ఆపితే మన వీక్నెస్ గెలుస్తుంది, కానీ మనం కంటిన్యూ చేస్తే మన స్ట్రెంగ్త్ కూడా గెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో గివప్ ఇవ్వకూడదు. పెయిన్ వచ్చినా మంచిదే, బాడీ పెయిన్ వచ్చినా మంచిదే, రెస్ట్ కావాలని అడిగినా మంచిదే, కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా చేయాలి. కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆపే ఛాన్సే ఉండకూడదు. హనుమాన్ అంటే ఏందో అందరికీ కూడా తెలుసు, స్ట్రెంగ్త్కి ఒక సింబల్, డెవోషన్కి ఒక ఎగ్జాంపుల్. కానీ మనం చాలాసార్లు ఒకటి మర్చిపోతాం, ఆయన స్ట్రెంగ్త్కి వచ్చింది డిసిప్లిన్ వల్ల. ఆయన లాంటి మైండ్ సెట్ మనకి వచ్చుంటే మన లైఫ్లో చేంజ్ ఆటోమేటిక్గా ఖచ్చితంగా వస్తుంది. నేను ఈ మాల వేసుకొని ఒక్కటి నేర్చుకున్న స్వామి, కంట్రోల్. ఫుడ్ కంట్రోల్, స్లీప్ కంట్రోల్, మైండ్ కంట్రోల్. ఇవి కంట్రోల్ చేసినప్పుడే మన లైఫ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే నా లైఫ్ని నేను లిఫ్ట్ చేస్తున్నట్టు. ప్రతి రెప్లో ఒక పెయిన్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ అదే పెయిన్ నన్ను ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ప్రతి డ్రాప్ ఆఫ్ స్వెట్ నా ట్రాన్స్ఫర్మేషన్కి ఒక స్టెప్. అంటే ప్రతి చెమట చుక్కలో నా బాడీ చేంజెస్ నాకు కనబడుతున్నాయని. నేను ఈ జర్నీలో నేను ఒక్కనే కాదు, చాలామంది కూడా ఉన్నారు. స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని రోజులకు ఆపేస్తారు. ఎందుకంటే డిసిప్లిన్ లేకపోవడం వల్ల, టైర్డ్ అవ్వడం వల్ల ఆగిపోతారు. ఖచ్చితంగా గివ్ అప్ ఇస్తారు. మాతో అవ్వదు, ఈ వర్కౌట్ కావలేదు, ఈరోజు వీలు కాలేదు అని ఇలా సాకులు చెప్తూ ఉంటారు. కానీ నేను ఆపదలుచుకోలేదు. వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ అవుదాం అనుకుంటున్నా. మోటివేషన్ ఏదైనా టెంపరీ స్వామి, కానీ డిసిప్లిన్ అనేది పర్మనెంట్. అందుకే మోటివేషన్స్తో కాకుండా మీ యొక్క డిసిప్లిన్కి మీరు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ యొక్క డిసిప్లిన్ని తీసుకోండి. మీ లైఫ్ని మీరే మార్చాలంటే స్మాల్ హ్యాబిట్స్తో స్టార్ట్ చేయండి. డైలీ వర్కౌట్ చేయండి, హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్ తినండి, టైం వేస్ట్ చేయకండి. స్లోగా స్టార్ట్ అయినా పర్లేదు, కానీ స్టాప్ అయితే అస్సలు చేయకండి. నేను ఇప్పుడు డే 29 దగ్గర ఉన్న, ఆల్మోస్ట్ 1 మంత్ కూడా కంప్లీట్ అయింది. అంటే కంప్లీట్ అవ్వడానికి రెడీ అయింది. ఇక్కడ వరకు రీచ్ అవ్వడం అంటే ఈజీ కాదు, కానీ ఇది పాసిబుల్ 100% అయింది. ఎందుకంటే నేను ఆపలేదు, ఎక్కడ కూడా గివ్ అప్ అవ్వలేదు, ఏ రోజు కూడా స్కిప్ చేయలేదు. మీరు కూడా ఆపకపోతే మీ రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా కనబడతాయి, కానీ మీరు డ్రాప్ అవుతారు, 4 రోజులు చేసి ఆపేస్తారు. భక్తి నన్ను స్ట్రాంగ్గా నిలబెడుతుంది, ఫిట్నెస్ నా బాడీని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ రెండు కలిస్తే నా లైఫ్లో ఏదైనా ఖచ్చితంగా పాసిబుల్ అని నాకు తెలిసేలా చేసింది ఈ హనుమాన్ మాల, ఈ 100 డేస్ ఛాలెంజ్. మీరు కూడా హనుమాన్ని నమ్మితే ఒక్కసారి ఒక్క అడుగు మీరు వేయండి, మిగిలిన అడుగులు ఆయన్నే చూపిస్తాడు. సో లాస్ట్లో ఒక్కడైతే చెప్తా స్వామి, కంఫర్ట్ జోన్లో ఉంటే లైఫ్ చేంజ్ అవ్వదు, కష్టంలో ఉన్నప్పుడే ఫ్యూచర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ డిసిషన్ తీసుకున్నా ఆపకండి, కంటిన్యూ చేయండి, ఇంకా ముందుకు పుష్ చేయండి. మీ బెస్ట్ వర్షన్ కోసం మంచి ఫైట్ చేయండి. సో ఏ పరిస్థితుల్లో కూడా సాకులు చెప్పడం బంద్ చేసేయండి. ఈరోజు వీలవ్వలేదు, ఈరోజు ఇది కాలేదు, ఈరోజు అది కాలేదు, ఏ పని తీసుకున్నా కూడా అది కంప్లీట్గా ఫినిష్ చేయాలి. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, ఏదో ఒక కారణం వెతుక్కోకూడదు. నేను ఈ 29 డేస్ నేను ఎన్ని టాస్కులు చేసినానో నాకు తెలుసు. వీడియో కోసం ఒక్కరోజు కూడా నేను స్కిప్ చేయొద్దు, ఈరోజు వర్కౌట్ చేయాలి, 100 డేస్ అంటే 100 డేస్ మెయింటైన్ చేయాలని. 30 డేస్ అయింది, ఇంకా 60 డేస్ ఉంది, 70 డేస్ ఉంది, అది కూడా నేను కంటిన్యూ చేస్తా. నాకు ఆ నమ్మకం నాకు వచ్చింది. నేను ఇది తీసుకోకముందు వేరు, తీసుకున్నాక 1 వీక్ వరకు వేరు, ఈ 30 డేస్ వరకు ఇది వేరు. సో నా మీద నాకు కాన్ఫిడెంట్ ఒకటి బిల్డ్ అయింది, నా బాడీ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. సో నాకు చేంజెస్ ఏర్పడ్డాయి. ఆపకూడదు, డిసిప్లిన్గా ఉండాలి అని నాకు ఆలోచన వచ్చింది. సో మీరు కూడా ఏదైనా ఆలోచన తీసుకోండి, మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా ఒక ఛాలెంజ్ తీసుకొని అది 100% ఫినిష్ చేయండి. జై శ్రీరామ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. And follow for day 30. Jai Shri Ram.